హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దేవి భాగవతంలో కొన్ని కథలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఒక కథ చెప్పుకుందామండి. స్వాహా స్వధా దక్షిణ. ఎస్. 3 పేర్లు విడివిడిగా కనపడుతున్నాయి కదా. లలితా సహస్రనామాల్లో ఈ నామాలు కనిపిస్తాయి. దక్షిణ వేరే ఒక చోట, స్వాహా స్వధలు ఇంకొక చోట కనిపిస్తాయి. స్వాహా స్వధా మతిర్మేధ స్మృతి స్మృతిరనుత్తమ, శృతి స్మృతిరనుత్తమ అని ఒక చోట, దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ అని ఇంకొక చోట, 2 వేరు చోట్ల వీళ్ళు ముగ్గురు కనపడతారు మనకి. ఈ ముగ్గురి కథలు చెప్దాం. ఇది ఒకటే కథ. పూర్వం బ్రహ్మదేవుడు అంటే విష్ణుమూర్తి, పరాశక్తి నుంచి విష్ణువు, తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత ఆయన నుంచి ప్రజాపతులు, దేవతలు అందరూ వచ్చిన తర్వాత అదితి కశ్యప ప్రజాపతి, ఆయన యొక్క సంతానమైనటువంటి దేవతలు, ఈ మొత్తం ప్రపంచ నిర్మాణం అంతా జరిగింది. మానవులు కూడా సృజింపబడ్డారు. అయితే అప్పుడు దేవతలట ఆకలి బాధతోటి ఉండేవాళ్ళట. అయితే బ్రహ్మదేవుడి దగ్గరికి ఒకసారి వచ్చి, తీవ్రమైన ఆకలి, మా ఆకలి తీరడం లేదు, ఆకలి తీరే మార్గాన్ని చూపించమని అడిగారు. అడిగేసరికల్లా బ్రహ్మదేవుడు అన్నట్ట, మన స్థితికారకుడు విష్ణువు, మనం పుట్టడం వెళ్ళటం మధ్యలో నడవడం, ఈ నడకంతా ఆయనే చేస్తాడు, విష్ణువుని ప్రార్థిద్దాము అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఏమన్నాడంటే, సరే, మానవ లోకంలో బ్రాహ్మణులు క్షత్రియులు యజ్ఞయాగాదులు చేస్తారు. ఈ యజ్ఞయాగాదుల్లో మీ పేరుతోటి వాళ్ళు వేసేటువంటి హవ్యము మీ ఆకలి తీరుస్తుంది. ఓకే. అయితే ఈ అగ్నిలో హవ్యం వేస్తే హవనం అయిపోతుంది, కాలిపోతుంది. ఆ కాలిపోయిన హవ్యాన్ని, కాలిన దాన్ని మీ దగ్గరికి చేర్చడానికి ఒక ప్రత్యేకమైన శక్తి కావాలి. మీ పేరుతోటి ఇంద్రాయ ఇదన్న మమ అని, ఇంద్రాయ స్వాహ అని వేస్తారు. ఇది ఇంద్రుడికి మాత్రమే చెందుతుంది అని. అంటే ఇప్పుడు మనం వేసిన నెయ్యిలో ఉన్నటువంటి ఆ ఆద్య శక్తి ఇంద్రుడికి చేరాలి. అగ్నిలో వేస్తే అగ్ని కాలుస్తాడు దాన్ని. ఈ అగ్నిలో నుంచి దీన్ని తీసుకెళ్ళి ఇంద్రుడికి అప్పచెప్పడానికి ఒక ప్రత్యేక శక్తి స్వరూపం కావాలి. అది అమ్మవారి యందుంది. పరదేవతని ప్రార్థించండి, ఆమె ఆ శక్తిని మీకు అందిస్తుంది. ఆ శక్తిని అగ్నిదేవుడి పరం చేయండి. అప్పుడు భూలోకంలో మానవులు చేసేటువంటి ఋషులు అందరూ చేస్తారు. బ్రాహ్మణ క్షత్రియ ఇద్దరు 2 జాతుల వాళ్ళు నిత్యం హోమం అగ్నిహోత్రం చేస్తారు. అవి కాకుండా ప్రత్యేకంగా యజ్ఞయాగాదులు చేయబడతాయి. ఆ చేయబడేటువంటి హోమాల్లో వేసినటువంటి హవ్యం అంతా మీ దగ్గరికి చేరుతుంది. దానివల్ల మీ ఆకలి తీరుతుంది, మీ శక్తి యుక్తులు పెరుగుతాయి, మానవులకి మీకు మధ్య సంబంధం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరూ పరదేవతని ప్రార్థించారు. అమ్మ, మా ఆకలి తీరిగే మార్గాన్ని చూడు, అగ్నిహోత్రుడు వేల్చినటువంటి హవ్యంలోంచి ఆ శక్తిని తీసుకొచ్చేటువంటి వాహక శక్తిని మాకు ఇవ్వమని అడిగారు. అడిగేసరికల్లా సరే, ఆవిడ ఏం చేసింది, ఒక శక్తిని వీళ్ళ చెప్పారని చేసింది. ఆవిడ సంతోషించి ఆ శక్తి పేరు స్వాహా శక్తి. ఆ శక్తిని వీళ్ళు ప్రార్థించారు. ఆవిడని తీసుకొచ్చుకుని, అమ్మ నువ్వు అగ్నిదేవుడు యందు ఉండు, ఆయనతో కలిసి ఉండి మరి హోమం చేసినటువంటి హవ్యాన్ని మాకు అందించమంటే ఆవిడ ఒప్పుకోలేదట. ఒప్పుకోలే. నేను శ్రీహరికి చెందిన దానిని, ఆయన యందు ఉంటాను, పరపురుషుడి యందు నేను ఉండను. అమ్మవారు నన్ను విడిచిపెట్టింది కాబట్టి తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోయిందట ఆవిడ. ఆమె తపశక్తిలో కూర్చుండిపోయింది. హే తపస్సే, ఇక తపోనిష్టలో కూర్చునే సరికల్లా మళ్ళీ వీళ్ళు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆమెను అడిగి, ఈవిని తెచ్చాం, ఈవిడ పోయి అక్కడెక్కడో కూర్చుంది, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని. అప్పుడు ఆవిడ విష్ణువుని గురించి ప్రార్థన చేసింది. అంటే పరాశక్తి నుంచి విడిపడిన శక్తి విష్ణువుని చేరాలని కోరుకుంది. విష్ణువు కోసమే తపస్సు చేస్తోంది. అప్పుడు మళ్ళీ విష్ణువు ఆమెకు ప్రత్యక్షమై, నువ్వు బాధపడబోక, దేవత అందరూ ప్రార్థిస్తేనే పరదేవత నిన్ను వాళ్ళకి అప్పచెప్పింది, నీ కోరిక కూడా తీరుతుంది. శ్రీకృష్ణుడిగా నేను జన్మించినప్పుడు నగ్నజిత్తు అనే రాజుకి కుమార్తెగా జన్మిద్దు కానీ నాగ్నజితి అనే పేరుతోటి శ్రీకృష్ణుని అష్టభార్యల్లో నువ్వు ఒకదానివి అవుతావు. అప్పుడు నువ్వు నన్ను పొందే అవకాశం ఉంది నీకు, దాన్ని తీసుకో మరు జన్మలో. కానీ నువ్వు నీ తాలూకు శక్తి, ఈ స్వాహా శక్తి అగ్నిహోత్రుడి యందు మాత్రమే ఉండాలి.
అతనితో కలిసి ఉండమని విష్ణువే స్వాహా శక్తికి చెప్పాడు. ఓకే. అప్పుడు ఈ స్వాహా అనేటువంటి శక్తి స్వాహాదేవి ఆవిడ పేరు. అగ్నిహోత్రుడి భార్య ఎవరంటే స్వాహాదేవి అని చెప్తారు. స్వాహాదేవి ఈయన యందు చేరింది, అగ్నిహోత్రుడు యందు చేరింది. అప్పటి నుంచి అగ్నిహోత్రుడిలో వేసినటువంటి ఆ ఏ హవ్యం ఏది వేయబడుతుందో దేవతలని స్వాహా పేరుతోటి వేస్తాం. ఆ స్వాహ అనబడే శక్తి పరదేవతే వీళ్ళకి అప్పచెప్పింది. ఓకే. ఇట్లా ఇప్పుడు చూడు, స్వాహా శక్తి ఎవరు? అమ్మవారు. ఎంత క్లియర్గా ఉంది చూడు. చాలా అండి, చాలా చక్కగా చెప్తారు. అక్కడి నుంచి ఏమైంది, దేవతలు అయిపోయారు. ఇక్కడి నుంచి మానవులు మరణించడం మొదలుపెట్టారు. మరణించిన వాళ్ళల్లో కొన్ని అంశాలు కొన్ని చోట్లకి చేరిపోతాయి. శరీరం పంచభౌతికమైంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఒక అంశ మళ్ళీ పుట్టడానికి వెళ్ళిపోతుంది. వీళ్ళలో నుంచి ఒక అంశ పితృదేవత రూపంలో ఆకాశంలో ఒక చోట ఉంటుంది, పితృలోకాల్లో ఉంటుంది. వాళ్ళకి ఆహారం, మరి వాళ్ళకి ఆహారం కావాలి కదా. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ పరదేవతని ప్రార్థించి ఎలాగైనా ఈమె నుంచి నీ నుంచి మాకు ఒక శక్తి కావాలి, పితృదేవతలకి ఆహారం అందించేది. అప్పుడు అమ్మవారు తనలోని ఒక అంశస్వరూపాన్ని పితృదేవతలకి ఆహారం అందించే స్వరూపంలో అప్పచెప్పింది. ఓకే. అది బ్రహ్మదేవుడికే ఆ అవకాశం ఇచ్చింది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ నుంచి ఉద్భవిస్తుంది అని. అప్పుడు స్వధాదేవి పుట్టింది. ఈ స్వధ ఏంటంటే పితృదేవతలకి తర్పణాలు విడిచేటప్పుడు ఆ స్వధాకారాన్ని వాడతారు. మామూలుగా ఇచ్చేటప్పుడు స్వాహాకారం వాడుతున్నారు ఎక్కడ యజ్ఞాల్లో, ఇక్కడ స్వాహ వాడకూడదు, స్వధాకారం వాడతారు, స్వధ అంటారు. అప్పుడు ఇది వెళ్ళి పితృదేవతలకు అందుతుంది. ఆ నీళ్లు విడిచేటప్పుడు నీళ్లు నువ్వులు విడుస్తారు, విడిచేటప్పుడు చెప్పేటువంటి మంత్రం స్వధా మంత్రం. ఓకే. ఇప్పుడు పితృదేవతలకి దేవతలకు ఆహారం ఇచ్చే స్వాహాకారము అమ్మవారే. అవును. పితృదేవతలకు ఆహారం అందించే స్వధాకారము అమ్మవారే. ఈ రెండు ఆకారాలు అయినాయి. అక్కడి నుంచి తర్వాత ఇంకొక కథ చెప్తారు, మూడో కథ. స్వాహ స్వధ ఇద్దరు అయ్యారు. అక్కడి నుంచి దక్షిణ. మామూలుగా మనం చూడు, ఏదైనా ఒక తాంబూలం దక్షిణ లేనిదే పూర్తి కాదు. పెద్ద హోమం యజ్ఞం చేశాం, అధ్వర్యుడు ఎవరు చేశారో వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి. దక్షిణ తాంబూలాలు, మదర్పిత చందన తాంబూలాలు రాసుకుంటాం శుభలేఖల్లో. కానీ దక్షిణ తాంబూలాలు ఎవరికి ఇస్తాం? మనకి హోమం చేసిన, యజ్ఞం చేసిన, పూజ చేసిన పురోహితుడికి, బ్రాహ్మణుడికి దక్షిణతోటే ఇవ్వాలి. తాంబూలం ఇచ్చాము అంటే దక్షిణ పెట్టాలి. అందులో దేవాలయాల్లో అర్చన చేస్తారు, పురోహితుడు ఆయన చేసిన పూజారికి దక్షిణ, అయ్యగారికి దక్షిణ వేయాలి కదా. అవును. పళ్ళెంలో వేస్తామా? అది వేస్తేనే ఫలితం పూర్తొస్తుంది. దక్షిణ లేని వ్రతం కానీ, హోమం కానీ, యజ్ఞం కానీ ఫలించవు అసలు. ఆయన మన చుట్టమైనా సరే, మన మామయ్య కూర్చుని పూజ చేయించాడు అయినా సరే ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాల్సిందే. దక్షిణ మానడానికి వీల్లేదు. ఈ దక్షిణకు ఒక చిత్రమైన కథ చెప్తారు. దేవి భాగవతంలో, మనం మామూలు భాగవతంలో కనపడని రాధాదేవి కథ ఎక్కువ కనిపిస్తుంది. రాధాస్వరూపం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారట రాధాదేవికి ఒక ప్రియతమురాలైన సుశీల అని ఒక చెలికత్తి ఉండేది. ఆ సుశీలకి ఎంతసేపు కృష్ణ ప్రీతి. ఓసారి ఆవిడ తను లేనప్పుడు రాధాదేవి ఈ సుశీల కృష్ణ పరమాత్మతో ఏకాంతంగా ఉండటం చూసేసిందట ఆవిడ. ఆయన అందరితోటి ఉంటాడు, ఆయన ఎవరు కోరుకుంటే వాళ్ళు, మనం కోరుకుంటే మనతో పాటు ఉంటాడు కదా కృష్ణుడు. ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. నువ్వు మళ్ళీ నేనున్న చోట అడుగు పెట్టావంటే తల పగిలిపోతుంది నీకని శపించిందట రాధాదేవి సుశీలని శపించింది. దాంతో ఆవిడ అమ్మాయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయిందట. ఓకే. ఎంతో కాలం తపస్సు చేసి, ఎంతకాలమో, చివరికి విష్ణువుని పొందింది. ఆవిడ విష్ణువుని పొంది సుశీల లక్ష్మీదేవిలో ఐక్యమైపోయిందట. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నిత్యానపాయిని, ఆయన కక్షస్థలంలో ఉంటుంది స్వామివారికి. లక్ష్మిలో ఐక్యమైపోయింది. ఆ ఐక్యతని కోరుకుంది. ఆమెతో పాటు ఉంటే ఎప్పుడూ నేను భగవంతుడితో పాటు తను ఉండొచ్చని. అయితే తర్వాత ఈ యజ్ఞాలు జరుగుతున్నప్పుడు ఈ యజ్ఞంలోకి ఒక దేవిని సృష్టించమని. ఏమిటిది? యజ్ఞ ఫలితం పూర్తిగా పొందాలంటే ఏం చేయాలి? ఒక క్రతువు పూర్తి కావాలంటే దక్షిణ తప్పకుండా ఉండాలని పరదేవతని ప్రార్థించారట. ఓకే. ఇక్కడ కూడా ఒక దైవ స్వరూపాన్ని ఇవ్వు. మేము ఏం చేస్తున్నాము? యజ్ఞంలో వేసిన దాన్ని దేవతలకు అందటానికి స్వాహాదేవిని సృష్టించి ఇచ్చాం. పితృయజ్ఞంలో ఇచ్చినటువంటి నువ్వుల్ని, తర్పణాలని, తిల్లల్ని, వాటి నుంచి వచ్చే శక్తిని పితృదేవతలకు అప్పచెప్పడానికి స్వధాదేవిని ఇచ్చావమ్మా.
ఇక్కడికి కూడా యజ్ఞక్రతువు పూర్తిగా శాంతం సమీచీనంగా మొత్తం జరిగిన దాని ఫలితం యజ్ఞం చేసిన వాడికి లభించాలంటే ఏం చెయ్యాలి అని పరదేవతని ప్రార్థిస్తే ఆమె విష్ణువుని వేడండి, అతను చెప్తాడు మీకు అందరికి. అప్పుడు విష్ణుమూర్తిని వేడుకుంటే లక్ష్మిలోంచి అంశమాత్రంగా ఉన్న సుశీలని దక్షిణారూపంగా వీళ్ళకి సమర్పించాడట. దక్షిణాదేవి, దక్షిణ లేని ఏ క్రతువు పూర్తి కాదు, ఏ కర్మ ఫలితము దొరకదు. అందుకని ఉచితార్థం ఏది చేయించుకోకూడదనే మాట పుట్టింది. ఒట్టి పుణ్యానికి పని చేయించుకోకూడదు మనం కదా, అంతేగా మరి. రుణం ఉండిపోతుంది. అవునవును. దానికి కూడా మనం ఏదైనా ఇవ్వాలని మనం అలవర్చుకున్నాం. ఇప్పుడు పూజలు, హోమాలు, వ్రతాలు ప్రతి చోట దక్షిణ ఖచ్చితంగా ఉండాలి. ఇట్లా ఈ 3 స్వరూపాల్లో మానవులు చేసేటువంటి ప్రతి క్రతువుల్లోనూ క్రతువు తాలూకు పూర్తి సాఫల్యం పొందటానికి, జరగడానికి, సఫలత పొందటానికి, సాఫల్యం మనం పొందటానికి అమ్మవారి నుంచే ఈ 3 స్వరూపాలు బయటకు వచ్చినాయి. స్వాహ, స్వధ, దక్షిణ. ఈ 3 నామాలు మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తాయి. స్వాహాకారము నువ్వే, స్వధాకారము నువ్వే, దక్షిణారూపంలో కూడా నువ్వే ఉంటావమ్మా అని చెప్తూ ఈ దేవి భాగవతంలో ఈ కథ చెప్పబడి ఎంత బాగుందో రమ్మగారు. వింతగా ఉంటుంది. మనకు తెలుసు, మనం మాట్లాడుతూ ఉంటాం, వాడుతూ ఉంటాం ఇవి. అవును, కానీ దీని వెనకాల ఉన్న కథ మనకు అర్థం తెలియదు. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.